హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు అండి నేను పచ్చి కొబ్బరి బొంబాయి రవ్వతో ఒక మంచి స్వీట్ చేసి చూపిస్తానండి మీకు. ఇక ఇది చూడండి, కొబ్బరికాయ నేను ఇంత తీసుకున్నాను. బొంబాయి రవ్వ వచ్చేసి కొంచెం కప్పు నిండుగా కాకపోయినా కొంచెం హెల్తీగా తీసుకున్నానండి. ఒక 10 జీడిపప్పులు తీసుకున్నాను, ఒక 4 యాలకులు, ఒక 2 స్పూన్లు వచ్చేసి షుగర్ తీసుకున్నానండి. నల్ల బెల్లం తీసుకున్నానండి. ఇది 3/4 కప్పు అవుతుంది పౌడర్ చేసుకుంటే. ఇది నేను కట్ చేసండి మెత్తగా మిక్సీ బట్టి తీసుకొస్తానండి. ఇది యాలకులేం పౌడర్ చేసి తీసుకొస్తాను. ఇదిగోండి, స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకున్నానండి. ఇప్పుడు జీడిపప్పు వేయించుకుందాము. 1 స్పూను వచ్చేసి నెయ్యి తీసుకున్నానండి. దీంట్లోనే జీడిపప్పు వేయించుకుందాము. ఇదిగండి, జీడిపప్పులు ఫ్రై అయిపోయినాయి, తీసేసేద్దాం. ఇవి మనం ఈ కప్పుతో బొంబాయి రవ్వ తీసుకున్నాం కదండి, ఈ కప్పుతోనే 2.5 కప్పులు వాటర్ తీసుకోవాలండి. ఇదిగండి, ఈ కప్పుతోనే 2.5 కప్పులు కొలిసి పెట్టుకున్నాను నేను. ఇది బాగా బాయిల్ అవ్వాలండి. బాయిల్ అయిన తర్వాత ఇది బొంబాయి రవ్వ వేసుకొని మంచిగా ఉండలు లేకుండా హల్వా లాగా చేసుకోవాలండి. ఇదిగండి, వాటర్ బాయిల్ అవుతుంది కదండి. ఇప్పుడు కొంచెం కొంచెం పోసుకుంటూ తిప్పుతూ ఉండుకోవాలండి. ఉండలు అయితే కట్టకూడదండి. సిమ్లో పెట్టే చెయ్యాలండి. ఇప్పుడు కొంచెం 2 స్పూన్లు షుగర్ కూడా వేద్దాము. చప్పగా ఉంటుంది కదండి ఇది, అందుకు కొంచెం షుగర్ వేద్దాము. కొద్దిగా సాల్ట్ వేస్తానండి, ఒక చిటికెడేనండి కొంచెం. అయిపోయిందండి. 1 స్పూను నెయ్యి వేద్దామండి. అయిపోయింది. ఇదిగండి అయిపోయింది. ఇది తీసి పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు కొబ్బరి వేయించుకుందామండి. ఇదిగోండి, కొబ్బరి కూడా 1 కటోరీ అయిందండి మిక్సీకి వేస్తే. నేను ఆ నల్లటి భాగాన్ని అయితే తీయలేదండి, ఒకసారి కడిగేసి మిక్సీకి వేసేసాను. మీకు ఆ నల్లటి భాగం ఇష్టం లేకపోతే మీరు అది తీసేసుకోండి. ఇది కొంచెం వేయించుకోవాలండి, కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు. అంటే దీంట్లో నీరు పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము. దీంట్లో కూడా 1 స్పూను నెయ్యి వేస్తానండి. ఇదిగండి, నీరు మొత్తం పోయింది. ఇప్పుడు బెల్లం వేసేసుకుందామండి. బెల్లం నేను ఇలాగ ఉండలుగానే వేస్తున్నానండి, గడ్డలుగానే. ఇది మెత్తటి బెల్లమేనండి, అందుకు ఊరకే కరిగిపోతుంది. ఇది నేను 3/4 కప్పు తీసుకున్నానండి. ఇది అంటే గడ్డలుగా ఉందని మీకు కప్పు నిండా ఉన్నట్టుందేమో. ఇది పౌడర్ చేస్తే 3/4 కప్పు అవుతుందండి. 1/2 కప్ అయినా సరిపోతుందండి తీపి ఎక్కువ తినని వాళ్ళకి. మేము కూడా తీపి ఎక్కువ తినం కాబట్టి నేను కొంచెం తక్కువే వేస్తున్నానండి. ఇదిగండి, యాలకి పౌడర్ వేస్తున్నాను. షుగర్ అని యాలకులు వేసి పౌడర్ చేశానండి. ఇది కొంచెం ఉండ వచ్చే వరకు తిప్పుకోవాలండి, మనకు ఉండ రావాలండి. అప్పుడు వరకు తిప్పుకుంటూనే ఉండాలి.
చూడండి అయిపోయింది చక్కగా. ఇప్పుడు ఉండకు వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇట్లా చూయించాలన్నా కూడా వేడిగా ఉంది కదండి, చూయించలేకపోతున్నాను. ఇప్పుడు స్టవ్ బంద్ చేసేద్దామండి. కొంచెం చల్లబడిన తర్వాత అప్పుడు ఉండలు చేసుకుందాము. ఇదిగోండి చిన్న చిన్న ఉండలు ఇలా చేసి పెట్టేసుకుందాము. చక్కగా వస్తున్నాయి చూడండి ఉండలు. ఇదిగోండి బొంబాయి రవ్వది ఇలా తీసుకొని ఇలా కొద్దిగా ఫ్లాట్గా తీసుకొని అండి, ఇలా ఫ్లాట్ చేసుకొని మధ్యలో ఇది పెట్టేసుకొని ఇలాగ లడ్డులాగా చేసుకోవటమేనండి. ఇలా చేసుకోవాలి లడ్డు, లేదా ఇంకో విధంగా కూడా చూపిస్తానండి. ఇదిగోండి ఇంకో విధంగా చేసుకోవాలి అని అంటే ఇది ఇలా చేసుకొని మధ్యలో పెట్టుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోండి. దీనిపైన ఇంకొకటి కూడా పెట్టేసుకోండి. ఇలా గ్లాస్తో కట్ చేసేసుకోండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. మధ్యలో చూడండి స్టఫింగ్ ఎంత బాగుందో. అట్లయినా చేసుకోండి, ఇలాగైనా చేసుకోండి. చూశారు కదండి బొంబాయి రవ్వతో కొబ్బరి లడ్డు ఎలా తయారు చేసుకోవాలో. ఇదిగోండి ఈ లడ్డునే ఇలా మధ్యలో కట్ చేసుకుంటే చూడండి చక్కగా ఇది కొబ్బరి లడ్డు మధ్యలో ఇలా వచ్చిందండి. మీ ఇష్టం అండి, ఇలా రౌండ్గానైనా చేసుకోండి, ఇలా ఫ్లాట్గానైనా చేసుకోండి. గ్లాస్తో ఇలా కట్ చేసుకోండి. కట్ చేసుకునేటప్పుడు మాత్రం ప్లేట్గా అయితే కొంచెం నెయ్యి కొంచెం అప్లై చేసుకోవాలండి, లేదంటే అంత తొందరగా రాదు ఇది. చూశారు కదండి, మీకు నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. ఇవి ఫ్రిడ్జ్లో పెడితే మాత్రం 2 రోజులు ఉంటాయండి. బయట పెడితే మాత్రము ఒక్కరోజే ఉంటుందండి. ఇవి అంత నిలవ ఉండవు. ఇవి అప్పుడప్పుడు మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఇలా సింపుల్గా ఇలా చేసేసుకోండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మీకు నచ్చితే మాత్రం ఇది లైక్ మాత్రం తప్పకుండా చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో కలుసుకుందామండి.